హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిమిక్రీకి సంబంధించి నేను పర్ఫార్మెన్స్ చేసే వీడియోలు ఏంటంటే నా ఛానల్లో వస్తూ ఉంటాయి. నేను కొత్త వాయిస్ చేసినా లేకపోతే పాత వాయిస్ అయినా సరే పర్ఫామ్ చేసినవి అందులో పెడుతూ ఉంటా, లేదా వాటికో వీటికో రివ్యూలు ఇస్తూ ఉంటా. ఏదో ఒక రకంగా నా ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అట్లా ఇస్తూ ఉంటా. అది పక్కన పెడితే మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు, మిమిక్రీ టిప్స్ నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మాకెవరు తెలియదన్నా, మేము ఎక్కడో మారుమూల ఉంటాం, మిమిక్రీ అంటే ఇంట్రెస్ట్, మేము ఒక 4-5 వాయిస్‌లు చేస్తాము, అందుకని ఎక్కువ చేయలేము, ఈ టిప్స్ ఎట్లా చెప్పాలి, ఎట్లా మేము సరి చేసుకోవాలి మా మిమిక్రీని అని అనుకునేవాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అయితే ఏంటంటే నేను ఎక్కువ రెస్పాండ్ అవుతా. ఇక్కడ పబ్లిక్‌గా ఏంటంటే మనం మిమిక్రీ టిప్స్ గురించి వాటి గురించి చెప్తున్నా కూడా ఎలా అనిపిస్తుందంటే, మన కళని అందరికీ చెప్పినా కూడా ఏమవుతుందంటే అది కొంచెం చులకనగా, తక్కువగా అనిపిస్తుంది. వీళ్ళు ఏదో వీడియోలు పెట్టుకుని ఏదో చేస్తున్నారు, వీళ్ళు అంతా అవుట్పుట్ ఇచ్చేస్తున్నారు, మొత్తం అంతా చెప్పేస్తున్నారు, సీక్రెట్స్ చెప్పేస్తున్నారు అనుకుంటారు. సో అందుకోసమే నేను జాయిన్ బటన్ అనేది ఎందుకంటే చెప్పానంటే, జాయిన్ బటన్లో జాయిన్ అయితే ఏంటంటే మన సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. అందరూ జాయిన్ అవ్వాలని లేదు. అందరికీ మిమిక్రీ నేర్చుకోవాలని ఉండదు. మిమిక్రీని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాయిస్‌లు భలే సరదాగా అనిపిస్తున్నాయని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అందరికీ మిమిక్రీ నేర్చుకోవాలని ఉండదు కదా. అక్కడ మనం ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లో అన్నీ చెప్తుంటే నాకన్నా సీనియర్లు, పెద్ద పెద్ద మిమిక్రీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా కొంచెం కోపం వస్తుంది నా మీద. అన్ని వీడియో మొత్తం అంతా ఓపెన్ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నానని కోపం వస్తుంది. అక్కడ చూస్తే 100-200 వ్యూస్ కూడా రావట్లేదు. అట్లా వ్యూస్ రాకపోగా మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళతో మాటలు పడే అనరు, నన్ను డైరెక్ట్‌గా అనరు. ఎందుకంటే నా ఇష్టం, నా ఛానల్ నా ఇష్టం కాబట్టి ఎవరు అనరు. నేను పెద్ద పట్టించుకోను వీళ్ళందరినీ కూడా. కాకపోతే నాకే అనిపిస్తుంది, నేను మిమిక్రీ కళను ఇప్పుడు మ్యాజిక్ నేర్పించేవాళ్ళైనా, ఇంకొక ఆర్ట్ నేర్పించేవాళ్ళైనా సరే ఓపెన్‌గా చెప్పేస్తే వాల్యూ ఉండట్లేదు. సో అందుకని ఏంటంటే నేను మినిమం అక్కడ రూ. 59 ఇచ్చాను. ఏది జాయిన్ బటన్. అది రూ. 10 ఇచ్చినా సరే నేను ఆ రూ. 10కైనా జాయిన్ అవ్వండి అని చెప్తాను నేను. ఎందుకంటే డబ్బులకి ఇంపార్టెంట్ కాదు. మన సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే సపరేట్ జోన్ ఉంటారు వీళ్ళు. మిమిక్రీని ఎంజాయ్ చేసేవాళ్ళు వేరు, మిమిక్రీ నేర్చుకునేవాళ్ళు వేరు. సో అందుకే మిమిక్రీ నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఏదో తాపత్రయపడుతున్నా. డబ్బుల కోసం కాదు ఎప్పుడు కూడా. నేను చెప్తాను కదా, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. డబ్బులు అనేది శాశ్వతం కూడా కాదు. మనం డబ్బుల గురించే చేస్తే నేను ఇంక చాలా చెప్తా. మీరు ఇంకా ఎక్కువ చెప్తా, ఇంకా ఎక్కువ డబ్బులు పెడతా మెంబర్షిప్‌లో. అది డబ్బులు మ్యాటర్ కాదు ఏంటంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇందులోకి వచ్చారనుకోండి, మీకు సపరేట్‌గా మీకు ఏ వాయిస్‌లో ఇబ్బంది ఉంది, ఏ వాయిస్‌లు నేర్చుకుంటున్నారు, వాటికి సంబంధించినటువంటి పునాదులు, పిల్లర్స్ ముఖ్యం. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే పిల్లర్స్ ముఖ్యం. ఎట్లా ఒక వాయిస్‌ని వెతుక్కునేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని వాయిసెస్ సెర్చ్ చేసి ఉన్నా. వాటి ఊత పదాలు, వాళ్ళ మేనరిజమ్స్ ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి మీకు కొంచెం దగ్గర అవుతుంది. డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. బయటి వాళ్ళకి మిమిక్రీ ఎంజాయ్ చేసే వాళ్ళని మనం పక్కన తెద్దాం. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే నా జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి అని చెప్తా. జాయిన్ బటన్లో జాయిన్ అయిన తర్వాత కూడా సైలెంట్గా ఉండొద్దు మీరు. ఎందుకంటే రూ. 59 పెట్టి జాయిన్ అయినప్పుడు డబ్బులు కదా, ఊరికనే రావు. అందరూ ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. నెలకి రూ. 59 అంటే రోజుకి రూ. 2 పడుతుంది. అయినా సరే రూపాయి కూడా విలువైంది ఇవాళ. కాబట్టి ఏంటంటే మీరు మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు, జాయిన్ బటన్లోకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా, అన్న నేను ఇట్లా మిమిక్రీ చేయాలనుకుంటున్నా, నాకు ఈ వాయిస్లో ఇబ్బంది ఉంది, నాకు ఈ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నన్ను డీటెయిల్గా అడగండి, క్లియర్గా అడగండి. నేను అక్కడ రెస్పాండ్ అవుతాను తప్పకుండా. ఎందుకంటే రూపాయి కట్టి జాయిన్ అయ్యారు కాబట్టి నేను మీకు నా వీలుని బట్టి మ్యాక్సిమం వెంబడే రెస్పాండ్ అవుతాను. నేను చూడగానే రెస్పాండ్ అవుతాను. ఒకవేళ లేట్ అయినా సరే మళ్ళీ చూసిన తర్వాత రెస్పాండ్ అవుతాను. సో మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు అలా రండి. మిమిక్రీ ఎంజాయ్ చేసేవాళ్ళు మా వరకు చూడండి. నేను పర్ఫార్మెన్స్ వీడియోస్ అవన్నీ పెడుతూ ఉంటాను. సో నో ప్రాబ్లం. జాయిన్ బటన్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండొద్దు. ఎందుకంటే మీరు మంత్లీ రూ. 59 పెట్టి జాయిన్ అయ్యారు. నేను ఎంత ఉంది, తక్కువ ఎంత ఉందంటే మినిమం 59 ఉంది. సో అందుకనే 59 పెట్టా. అంటే బయట వాళ్ళకి మనం పర్ఫార్మెన్స్ ఇద్దాం, మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి మనం టిప్స్ చెప్దాం. అట్లా నేను చెప్పాను అనమాట.
సో ఒక 4-5 ఎంతో జాయిన్ అయ్యారు మిమిక్రీ మన జాయిన్ బటన్లో. సో వాళ్ళందరికీ కూడా మీరు అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను వీడియో పెట్టాను, అందులో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత నేను మీకు ఎట్లా చెప్పాలి, అందులో నాకు వచ్చినవి చెప్తా, నాకు రానివి చెప్పను, మళ్ళీ ముందే చెప్తున్నా. నేను 100 వాయిస్ లిమిటెడ్ చేస్తా. ఇప్పుడు ఒక 57 వాయిస్లు ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను కాబట్టి మీకు ఆ 57 వాయిస్లో ఏ వాయిస్కి సంబంధించి డౌట్ ఉన్నా సరే అది ఎలా చేయొచ్చు, దానికి సూత్రం ఏంటి, దానికి పునాది ఏంటి, ఎక్కడ పట్టుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ చెప్తా. సో అందుకనే ఏంటంటే మీరు ఆ జాయిన్ బటన్లో జాయిన్ అయిన వాళ్ళు మీ డబ్బులు వృధా కాకూడదు. ఎందుకంటే మీ రూపాయి ఇప్పుడు కూడా ₹2 కాదు, రూపాయి అయినా సరే ఎంతైనా సరే అది వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. సో మీరు అందులో అడుగుతూ ఉండండి, డౌట్స్ అడుగుతూ ఉండండి. నేను మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ క్యారెక్టర్ని బట్టి, కొంతమంది ఏంటంటే రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటారు. అట్లా కాకుండా నిజాయితీగా మిమిక్రీ నేర్చుకోవాలి, మిమిక్రీ పెర్ఫార్మెన్స్ చేయాలి, నేను 10 మందికి ఎంటర్టైన్ చేయాలి, మీ వల్ల ఒక్క వాయిస్ అయినా సరే నేను నేర్చుకుంటే నాకు చాలు అని నిజాయితీగా ఉన్నవాళ్ళు నేను గమనించి వాళ్ళని చూసి, నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ప్రాక్టీస్ చేసే గ్రూప్ ఉంది, ఆ వాయిస్ ప్రాక్టీస్ అన్నమాట. అందులో మీరు వాయిసెస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు మీకు వచ్చిన వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను అనమాట, నాకు తెలిసినంత వరకు. అందులో గ్రూప్ సభ్యులు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్స్ చెప్తారు, ఎవరికి తెలిసిన విషయం వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఈ మిమిక్రీ నేర్చుకునేది మన ఈ జాయిన్ బటను, ఈ గ్రూప్ అనేది ఒక పక్కన స్పెషల్ పక్కన ఉంటుంది. పర్ఫార్మెన్స్ అదర్వైజ్ నేను రివ్యూస్ ఇవ్వటమో, మిమిక్రీ గురించి చెప్పడమో, లేకపోతే నా వ్లాగ్స్ ఏవో అవన్నీ కూడా నార్మల్గా గ్రూప్లో మన ఛానల్లో ఉంటాయి. సో దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను అనమాట. నచ్చిన వాళ్ళు మాత్రమే గ్రూప్లో చేరండి. డబ్బులు ప్రధానం కాదు, డబ్బులు మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో పోతూ ఉంటాయి. నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే గ్రూప్లో మన జాయిన్ బటన్లోకి జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళు నేను ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాను, వాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు కామెంట్స్ పెట్టండి. మీరు ఇంకా నా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీకు ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో డెవలప్ అవ్వాలంటే 1 by 1 అన్నీ చేసుకుంటూ ఉంటేనే మనం కొంచెం ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది నా పరంగా కూడా నేను కూడా నాకు కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కదా, నేను కూడా నా ఛానల్ డెవలప్ చేసుకోవాలి, దానివల్ల అవతల వాళ్ళకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి అనే ఒక ఆశ ఉంటుంది. కాబట్టి నేను ఆ ఛానల్ని డెవలప్ చేయడానికి చూస్తాను అనమాట. ఈ టిప్స్ అనేవి నేను ఇంతకుముందు చాలా చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా చేయొచ్చు, మన సుమన్ శెట్టి గారి వాయిస్ ఎలా చేయొచ్చు, నాగార్జున గారి వాయిస్ ఎలా చేయొచ్చు, బాలకృష్ణ గారి వాయిస్ ఎలా చేయొచ్చు, ఇలాంటివి కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను గతంలో. అవి అన్నీ ఉన్నాయి. బయట ప్రపంచానికి, బయట వాళ్ళకి ఆ మిమిక్రీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళకి ఆ వీడియోస్ అవసరం లేదు కదా. సో అవసరమైన వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి కొత్తగా కొన్ని వాయిసెస్ చేస్తూ ఏ ఆధారం దొరక్క, ఎవరిని సంప్రదించాలో అర్థం కాక, ఎట్లా నేర్చుకోవాలో తెలియక, ఎవరు టిప్స్ చెప్తారో తెలియక ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసం మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉంటారు. మీరందరూ కూడా నిజాయితీగా ఉండండి, మిమిక్రీ నేర్చుకోవాలంటే పట్టుదలతో ఉండండి. నేను మీకు సపోర్ట్గా ఉంటాను. డబ్బులు ముఖ్యం కాదు మనకి, ఎప్పుడు కూడా మనకి వ్యక్తిత్వం ముఖ్యం. సో దాని ప్రకారమే నేను వెళ్తున్నాను అనమాట. సో అది జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, అందరూ వద్దు. దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మిమిక్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరు సైలెంట్గా ఉండొద్దు. మీరు ఏదో ఒకటి అడగండి, ఏదో ఒకటి అడుగుతూ ఉండండి, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. మీ ప్రవర్తనను బట్టి నేను వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ చేస్తాను అన్నమాట. ఓకేనా? ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మంది మిమిక్రీ కళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.